మాది ఇక్కడే చిత్రాడ. ఏంటి ఇక్కడ మొత్తం పండగ వాతావరణం విజయోత్సవం లేకపోతే నామినేషన్? నామినేషన్. మరి విజయోత్సవం ఎంత పెద్ద జనసందోహం వచ్చింది? 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 మెజారిటీ అంటే నిన్న వంగ గీత గారు నామినేషన్ అప్పుడు 250-500 ఇస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళలేదు జనం. మరి ఇక్కడికి ఎందుకు ఎంతమంది వచ్చారు? ఆవిడ డబ్బులు వచ్చి పెట్టిన వెళ్ళరు, మాకు డబ్బులతో పని లేదు, మేమే ఇస్తాం ఇంకొకరికి. నాకు పనే ఉంటది, ఇప్పుడు నాకు పనే ఉంటది. నాకు 2 లారీలు ఉన్నాయి, నేనే 4 తీసుకొస్తాను. నాకు పని ఏంటి అన్నా కదా, నాకు పనే ఉండదు. కావాలంటే మేమే కూర్చి పెడతాం. కానీ పవన్ కళ్యాణ్ గురించి అయితే మేమే కూర్చి పెడతాం, మాకే అవసరం ఏమన్నా. అంటే ఇక్కడ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా మంది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసుకున్నా ముద్రగడ పద్మనాభం కూడా మేము చేసాం, ఆయనకి చెయ్యం. గీత గారికి చేసాం కదా, చాలు. వాళ్ళకి ఇంక రిటైర్డ్ అయిపోయారు కదండి, వయసు అయిపోయింది కదా, చాలు. ముద్రగడ పద్మనాభం గారికి చేసాము, వంగ గీత గారికి చేసాము, అవునా కదా. ఇంక వయసు అయిపోయింది కదా వాళ్ళకి, రిటైర్మెంట్ ఇచ్చేసాం. ఇప్పుడు ఈయన ధర్మంగా ఉండాలి. చెప్పండి, ఏ ముద్రగా అంటే చేతిలో ఎక్కడ రాని మెజార్టీ వస్తుందండి. ఎంతమంది నాయకులు రాని వైసీపీ ఎంతమంది ఉన్నాయి, ఎక్కడ రాని మెజార్టీ వస్తుంది. జనం వచ్చిన వాళ్ళు ఓటేసి చూడవు. ఏ రేట్లు చాలా పెంచేసాను, ఏం అభివృద్ధి లేదు. బట్టలు నొక్కేస్తున్నాను అన్నం వేసేస్తున్నాను, ఎవరికో చేస్తున్నాడు, ఏమీ లేదు. ఏం వేసినా ఏం మాకు ఎంపీ ఎవరికేం కాపాలేదు, ఏ పనులు లేవు. ఆవిడ చేసాం, అంతా చేసాం, చాలు. ఇంకా మేమే కదా ఆవిడ చేసాం. చిరంజీవి గారు ఎలక్షన్లో చేసాం, గీత గారికి మొన్న చేసాం, ఆవిడకి మొన్న చేసాం కదా, అన్ని చేసాం, చాలు. ఇంకా రిటైర్డ్ అయిపోయారు కదా, వయసు అయిపోయింది అందరికి, 50 పైన కదా వాళ్ళకి, చాలు. ఇప్పుడు ఇతను కొత్తగా వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి ఇతనికి ఛాన్స్ ఇవ్వాలి కదా. జగన్ గారికి వేసారు, అవునా, గీత గారికి వేసారు. మీరు చెప్పినట్టు పద్మనాభం వెనక తిరిగారు, అలాగే పెన్నం దర్బాబు కోసం చేశారు అన్నారు, అలాగే గీత గారి కోసం చేశారు, ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారు. ఏ విధంగా అంతే. అంటే చాలా అదిష్టమైన మాకు రావడం ఇక్కడ. కళ్యాణ్ రావడం అంటే కళ్యాణ్ గారు మాకు పుణ్యం చేసుకోవడం. అంటే నిన్న జగన్ గారు సభకు వచ్చి, అదే సిద్ధం సభకు వచ్చి వంగ గీత లోకల్ హీరో, కళ్యాణ్ గారు ఏమో సినిమా హీరో, మీకు ఎన్నో 90 చెప్పనాయి, వాళ్ళు 90 చెప్తారు, ఏమో పని అవుతాయి, ఎవరు ఇన్ని వాళ్ళు లేరు. గీత గారికి, పెండి దొరబాబు గారికి అయితే మొత్తం జగన్ గారికి అందరికీ వేసాం కదా. ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయింది, ఇంకా చెప్పబడమే ఎందుకు, వాళ్ళ రిటైర్డ్ అయిపోయినట్టే మా దగ్గర. వాళ్ళు ఎన్నంటే చెప్పుకోమని. లోకల్ హీరో అయితే మేమేం చెయ్యం, వేసాం కదా. ఇప్పుడు రోజు వంకాయ కూర వేసి తింటే సిరాకే కదా, ఎన్నిసార్లు తింటుంది ఆవిడ, ఆవిడకి మాత్రం ఉండాలి కదా. పవన్ కళ్యాణ్కే చేస్తాం. వాళ్ళు ఎన్ని రూపాయలు రమ్మను, ఎంతమంది అంటే రమ్మను, మాకేం పని లేదు. కావాలని ఇక్కడ వేయించాం మేమందరం, మేమందరం అడిగిన వాళ్ళు ఇక్కడ వేసాడు కదా ఆయన. అదే ఆయనకి వెళ్ళడం కాదు, మెజార్టీ తిరిగి లేదు. ఇంకా ఎంతమంది నాయకులు ఏకమవున్నాయి, ఇంకా తిరిగి ఉండదు. ఆయన పిఠాపురం ప్రజలను నమ్ముకుని ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారు. ఆయనకి భీమవరం వాళ్ళు చేయమన్నా వదిలేసాడు, అక్కడ వెళ్ళి మాకు నమ్మకం మీద వచ్చేది. అక్కడైనా అయిపోను, ఇప్పుడు అక్కడ రమ్మని కోరుకున్నారు. ఫుల్గా మెజార్టీ, ఇంకా ఎక్కడా లేని మెజార్టీ వస్తుంది. తక్కువ వస్తే 1,00,000 తీసుకోండి. 1,00,000 అండి, 1,00,000 ఓట్లు మెజార్టీ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చినా పని అవుతుంది, ఇక్కడ ఎవరు వచ్చినా పని అవుతుంది, ఇంకా ఎవరు వచ్చిన పని అవుతావు, ఎవరు వచ్చినా రాదు, ఎవరు వచ్చినా రాదు కూడా. రైట్, మీరు చెప్పండి. మీరు పాకిరేపేట నియోజకవర్గం అండి మాది. పాకిరేపేట నియోజకవర్గం అంటే అదే నర్సీపట్నం పాకిరేపేట నియోజకవర్గం నుంచి వచ్చాం మేము. యాక్చువల్ అయితే మా బాస్ అంటే సూపరం. పిఠాపురం ప్రజలు అంటే అదృష్టం చేసుకున్నారంటే అని తెలిసిందా. ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తున్నా వాళ్ళ అదృష్టం. ఇంకా ఆడు ₹1 తీసుకుని మళ్ళీ ఆడికి వేసాడు అనుకో, వీళ్ళు నష్టపోవడమే. డబ్బులు ఇచ్చి తీసుకొని వేసాడు అనుకో, నష్టపోవడమే. ఒక యాక్చువల్ అయితే ఆ పర్సన్ చేసాడు అనుకోండి, ఒక సీఎం అయితే స్టేట్ నుండి తెస్తాడు, ఈయనైతే సెంట్రల్ నుండి తెస్తాడు. పిఠాపురం అంటే ఇప్పుడు స్టేట్ లో కాదు, అక్కడ ఢిల్లీలో మారుమోగిపోతుంది. ఇంకా ఒక పిఠాపురం ఇప్పుడు వరకు అవుతుంది, అమిత్ షాకి తెలియదు, మోడీకి తెలియదు. పిఠాపురం అంటే సెంట్రల్ లోని ఒక పిఠాపురం ఎలాగుందంటే
ఒక క్యాండిడేట్ కూడా తెలియదు. మోడీ గారు అపాయింట్మెంట్ ఏమంటే సీఎం కూడా వెళ్ళాడు అపాయింట్మెంట్ కి. అలా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడికి అంటే పిఠాపురం ప్రజలు చెయ్యాలంటే డెవలప్మెంట్ చేయాలంటే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ తీసుకొస్తారండి. ఇక్కడ నేను చెప్తున్నాను, నేను అపోలో హాస్పిటల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదు ఆడికి ఏముందండి, రామచంద్ర గారు పెడితే అలా పడిచేస్తాడండి. నేను ఆడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లేవర్ రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లేవర్ తెస్తాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఉపాధి కల్పిస్తాడు, నేను ఉపాధి కల్పిస్తాడు, ఫ్లేవర్ పడుతుంది. ఇక్కడ హాస్పిటల్ ఉంటది, మంచి హాస్పిటల్ లేదు. ఎవరండి, నేను మామూలు అయితే ఒక వ్యాపారస్తున్నే. నేను చెప్తున్నా వైసీపీ తరఫు నుంచి నాకేం అందలేదు. ఒక అమ్మఒడి అందుతుంది. అమ్మఒడి అందితే ఫస్ట్ 14 వేసాడు, 13 వేసాడు, 20 వేసాడు. మా పిల్లలకి ఎంత కొట్టి పెడుతున్నాను నేను, అదొకటి. అంటే అమ్మఒడి వేస్తున్నారు కానీ వాళ్ళు చదువుకుని బయటకు వచ్చిన ఉద్యోగాలు లేదు కాదండి. పీజీలు డిగ్రీ బీఈడీ చేశారు, 5,000 పనిచేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు జాబ్లు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు జాబ్లు? డిగ్రీలు పీజీలు చేసి మా బాండ్లు చేస్తున్నారా? నేను చెప్తానండి, బాస్ అంటే బాస్ ఇంకా సూపర్. పాకేపేట నుంచి పిఠాపురం వచ్చి కళ్యాణ్ గారి నామినేషన్ రావాలి కారణం ఏంటంటే అసలు నేను చెప్తానండి, అభిమానం అండి. యాక్చువల్ అంటే ఒక్క నిమిషం సార్ చెప్తాను. ఇప్పుడు కాదండి, వంగా గీత గారి ప్రసాదం పెట్టింది ఎవరండి? ప్రజారాజ్యం నుంచి వచ్చింది వంగా గీత. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజారాజ్యం నుంచి వచ్చింది అక్కడికి, అంతేనా? ఆ తర్వాత అందులోకి వెళ్ళి ఎంపీ చేసింది, అయిపోయింది. అదంతా యాక్చువల్ అయితే యాటిట్యూడ్ ఉంటే అప్పుడు ప్రజారాజ్యం అంటే పవన్ కళ్యాణ్ రావాలా. కాకపోతే అసలు లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, బాగానే ఉన్నాడు. 10 సంవత్సరాలు బాగున్నాడు. ఇంకో 5 సంవత్సరాలు అలాగే ఉంటాడు. ఓడిపోయినా సరే అలాగే ఉంటాడు. అది సూపర్. అది ఇంకా తిరిగేది లేదు. ఇంకా అది సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే మార్పు కోరుతున్నారండి. మేము మార్పు రావాలండి, అంతే రావాలా. ఇప్పుడు మద్యపానం నిషేధం అన్నాడు, ఏం చేశాడు? ఇన్నాళ్ళు 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని తాగేవాడు, ఇప్పుడు 70 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని తాగుతున్నాడు. అది అలాగే అంత బ్రాండ్ షాప్ లో పనిచేసి అలా చూస్తున్నాడు తెలుసా? లేడు, అంతే. ఇంకా వైసీపీకి ఓటేసిన లేదు, నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ మామూలు మన కోసం మన కోసం కదన్నా, నిజంగా చెప్తాను. ఆయన ఈరోజు గెలకపోతే ఒక్క మాట, ఆయన ఇక్కడ గెలకపోతే వైసీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేయని గెలకపోతే ఇక్కడ ప్రజలు రివర్స్ అయిపోయి ఆఫీస్ తగలడిపోతాయి. నిజంగా చెప్తాను, అది మనం కన్ఫర్మ్. బాబు ఎస్సీ ఎస్టీ ఏం కాదు, కులం కాదు. నేను ఎక్కడ నుంచి రాజమండ్రి వచ్చినాను, ఎక్కడ వచ్చి సచివాలయం చంపేది చెప్తున్నా. ఆయన గెలకపోతే పక్కన పెత్తందాలకి పేదవాడికి మధ్య యుద్ధం అని చెప్పి జగన్ గారు అంటున్నారు. దానికి చెప్తాను ఒక నిమిషం. రూపాయి సీఎం అయినా, రూపాయి సీఎం అయినా ఇప్పుడు కాదన్నా 6 లక్షల కోట్లు. ఇంత ముందు 1 లక్ష కోట్లు, ఇప్పుడు 6 లక్షల కోట్లు ఆయనకి 6 లక్షల కోట్లు ఆయనకి. ఒకప్పుడు 2007లో 2009 ఆయన సొంత జూబ్లీస్ లో తాకలు పెట్టుకున్నవాడు మా సత్యం తాగలేండి. ఎంత నీచమైంది మన బతుకు. ఆంధ్రలో సిగ్గుపడాలి మనకి. ఎక్కడో అసెంబ్లీలో కాదు, అసెంబ్లీ అంటే మన రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి. అది మన ఇక్కడ ఎంపీ, అది మన ఢిల్లీలో సిగ్గుపడింది. సిగ్గుపడ ఎవరు బట్టలు ఇప్పించి పెట్టి మాట్లాడకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏదో తెలుగు రాదు. ఏమో ఏం ఇప్పుడు కళ్యాణ్ గారు మొక్క అంటున్నారు, అల్లా ఏపీ బై బై వైసీపీ అని. అది వైసీపీ కాదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లో ఏపీ కాదు, పిఠాపురం. హల్లో పిఠాపురం బాయ్ బాయ్ వైసీపీ. ఎక్కడి నుంచి అవుద్ది, ఎక్కడి నుంచి మొదలవుద్ది. మామూలుగా ఉండదు, ఇక చచ్చిపోతే మన వైసీపీ ఉండదు. నెక్స్ట్ పోటీ లేదు ఆడికి, జగన్